దేవునికి స్తోత్రం. ప్రభునందు నా ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసును ప్రేమిస్తున్నాడు అనే ఆత్మీయ కార్యక్రమాన్ని వీక్షించడానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మరొక మారు ఈ కార్యక్రమం ద్వారా మీతో మాట్లాడడానికి దేవుడు ఎంతో సహాయం చేశారు. ఆయన నామానికే మహిమ కలుగును గాక. అంతా బాగున్నారు కదండి? మీ కొరకు మేము అనుదినం ప్రార్థన చేస్తున్నాం. ఎందరైతే కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారో వారందరూ కూడా ఆత్మీయంగాను ఆర్థికంగాను ఆశీర్వదించబడాలని మేము మా అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం ఉంచుకుంటున్నాం. ఎందుకంటే మా అతిశయము, మా ఆనందము, మా కిరీటము మీరే. మీ గురించి ప్రార్థన చేస్తున్నప్పుడు కలిగేటువంటి సంతృప్తి, ఆనందం ఎంత వ్యక్తిగతంగా మేము అనుభవిస్తూ ఉన్నాం. దాన్ని బట్టి మేము దేవునిని స్తుతించకుండా ఉండలేకపోతున్నాం. వాక్యంలోనికి వెళదాం. చిన్న ప్రార్థన చేసుకున్న వాక్యాన్ని మనం విందాం. ప్రేమ స్వరూపి అయిన మా తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా మమ్మల్ని రక్షించి నీ బిడ్డలుగా మమ్మల్ని చేర్చుకున్నందుకు వందనాలు తండ్రి. మీ ఆశీర్వాదము, మీ దీవెన మెండుగా మేము మీదకు దిగిరానివ్వండి. నీ వాక్యాన్ని మేము ధ్యానించబోతూ ఉండగా నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. నీ మాటే కదా ప్రభువా మాకు ఆధారం, మా ప్రాణాలకు నెమ్మది, మమ్మల్ని బ్రతికించేది. జుంట తేనె దారుల కన్నా మధురమైనటువంటి నీ మాటలు నాయనా మేము వినగలిగినట్లు, నేర్చుకోగలిగినట్లు సహాయం చేయండి. యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మరొకసారి మన ప్రభువును రక్షకుడిని యేసు నామములో మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అపోస్తులుడైనటువంటి పౌలు గలతీయులకు ఈ పత్రికను రాస్తూ 2వ అధ్యాయము 20వ వచనంలో ఈ మాటను తెలియజేస్తున్నాడు. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇకను జీవించువాడును నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని యందు విశ్వాసము వలన జీవించుచున్నాను అంటున్నాడు. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. సిలువ అనగానే మనకు తెలుసు, ఒక అడ్డకర్ర, నిలువు కర్ర అనబడే కొయ్యి సిలువ. రోమన్లు వారు యూదులను పరిపాలించేటప్పుడు వారు బందిపోటు దొంగలను, అంటే హత్య చేసి దోచుకునేటువంటి బందిపోటు దొంగలకు సిలువ మరణాన్ని వారు విధించేవారు. ఆ శిక్షను అమలు చేసేవారు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా అదే రకమైనటువంటి శిక్షకు పాత్రుడిగా ఎంచబడ్డాడు. ఆయన బందిపోటు దొంగ కాదు, ఆయన నరహంతకుడు కాదు. మరి ఎందుకు ఆయనకు అంత బలీయమైనటువంటి ఆ సిలువ శిక్షను వేశారు అని అంటే, ఇదే గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనంలో ఇలాగున వ్రాయబడి ఉంది. మ్రాను మీద వ్రేలాడు ప్రతివాడును శాపగ్రస్తుడని వ్రాయబడి ఉంది. ద్వితీయోపదేశకాండము 21వ అధ్యాయము 22వ వచనంలో ఈ మాట రాయబడి ఉంది. మ్రాను మీద వ్రేలాడిన ప్రతివాడు శాపగ్రస్తుడు. మరి యేసు శాపగ్రస్తుడా? కానే కాదు. మన పాపముల నిమిత్తము, మన శాపముల నిమిత్తము ఆయన మ్రాను మీద వ్రేలాడదీయబడ్డాడు. ఆయన పర్ణశాలల్లో నివాసం ఉండడానికో లేక పల్లకిల్లో మోయించుకోవడానికో, ఆయన ఉయ్యాలలో ఊగించుకోవడానికి ఆయన లోకంలోనికి రాలా. యేసు క్రీస్తు ప్రభువారు నరుడుగా ఈ లోకంలో పుట్టడానికి గల కారణం ఏంటంటే, సిలువ మరణమును పొందడానికి, సిలువ చేత జయించడంతో మనలను ఊరేగించి ఆయన నామ మహిమార్థమే దేవుని బిడ్డలుగా మనల్ని మార్చడానికి ఆయన సిలువ మరణాన్ని పొందడానికి లోకంలోనికి వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభువారిని సిలువకు కొట్టిన ఆ సిలువను మనం తలుచుకున్నప్పుడు భారమైనటువంటి సిలువ అది. 3 దినాలు ఆయనను పరీక్షించి శోధించి ఆయనకు అన్యాయంగా తీర్పు తీర్చి
ఏ నేరము రుజువు కానప్పటికీ కూడా యూదులందరూ కలిసి ఏకంగా సిలువ వేయుడి సిలువ వేయుడి సిలువ వేయుడు అని చెప్పి సిలువ వేసి ఆయనను చంపాలి అనేటువంటి గురి కలిగి ఉన్నారు. ఎందుకంటే ఆ సంవత్సరం ప్రధాన యాజకుడు కొన్న కైప అంటున్నాడు, అందరి కోసం ఒక్కడు చనిపోవటం మంచిది కదా అని వారిని ప్రేరేపించాడు. ఆ దినాన్ని మొదలుకొని యేసును చంపడానికి వారు ప్రయత్నం చేస్తూనే వచ్చారు. చేయని ప్రయత్నం అంటూ లేదు. ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళారు. శాస్త్రులు, మత పెద్దలు, పరిసయ్యులు ఆయనలో తప్పును వెదకాలని, ఆయన మాటల్లో తప్పును వెదకాలని వారు చేయని ప్రయత్నం అంటూ లేదు. అయితే దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు సిలువకు వేసి కొట్టబడ్డాడు. ఇద్దరు దొంగల మధ్యలో ఆయన సిలువలో వేలాడదీయబడ్డాడు. సిలువ లేని మన జీవితాలకు విలువ లేదు. సిలువ అనేది మనం చూసినప్పుడు చాలామందికి సిలువ వేయబడిన యేసు ప్రభువారు మాత్రమే జ్ఞాపకం వస్తూ ఉంటాడు. ఎందుకంటే అంతకుముందు ఎంతమంది సిలువ వేయబడిన చరిత్రలో గుర్తింపు లేదు. యేసుతో పాటుగా సిలువ వేయబడిన ఇద్దరు దొంగలను కూడా మనం జ్ఞాపకం చేసుకుంటాం, కానీ వారిని మనం అనుసరించాం. కానీ ఇద్దరు దొంగల మధ్యలో సిలువ వేయబడిన యేసు ఉన్నాడే, ఆ యేసు నీ కొరకు నా కొరకు సిలువలో శ్రమపరచబడ్డాడు. మనం ఇంకా భక్తిహీనులుగా ఉండగానే యుక్తకాలం ముందు క్రీస్తు మన కొరకు చనిపోయాడు. దేవుడు తన ప్రేమను అలాగును వెల్లడిపరిచాడు. కాబట్టి క్రీస్తు సాక్షిగా పిలువబడినటువంటి సౌలు అనబడిన పౌలు పూర్వము హింసకుడు, దోషకుడు, హానికరుడు, క్రైస్తవ సంఘాన్ని హింసించినటువంటి వాడు, క్రీస్తు చేత పట్టబడి ముమ్మారు బెత్తములతో కొట్టబడి 5 సార్లు రాళ్లతో కొట్టబడి చావును రుచి చూసి చావుకు దగ్గరగా వెళ్ళినటువంటి ఈ పౌలు ఆయన గలతీ సంఘానికి స్టేట్మెంట్ ఇస్తూ ఉన్నాడు. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను అంటున్నాడు. ఇప్పుడు నేను శరీరమందు జీవించుచున్న ఈ జీవితము నా ఇష్టం కాదు. ఏమంటారు? నా జీవితం నా ఇష్టం. నువ్వెవడు చెప్పడానికి, వాడెవడు చెప్పడానికి అంటారు. నా జీవితం నా ఇష్టం. నీ జీవితం నీ ఇష్టం కాదు. నీ జీవితం దేవుని చిత్తం. నీ జీవితం నీవు ఇప్పుడు జీవించుచున్నావే, ఈ జీవితం దేవుడు నీకు ఇవ్వటం వల్ల వచ్చింది. ఇది చాలామంది నా ఇష్టం అంటారు. నీ జీవితం నీ ఇష్టమైతే నీ జీవితాన్ని ఎప్పుడు నీ దగ్గరే పెట్టుకుంటావు. ఇది దేవుడు ఇచ్చినటువంటి జీవితం. కాబట్టి దేవుడు రమ్మన్నప్పుడు నువ్వు వెళ్ళవలసిందే. ఇది నా ఇష్టం, నా జీవితం నా ఇష్టం అని ఇక్కడ నువ్వు కూర్చోవడానికి ఏమి లేదు. దానికి నువ్వు అర్హుడు కానే కాదు. దేవుడు నీ పట్ల దయ చూపితేనే కానీ, దేవుడు నీ దీన జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటేనే కానీ నీవు భూమి మీద బతికి బట్టగట్టవు. నేను శరీరం ముందు జీవించుతున్నటువంటి ఈ జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్న క్రీస్తు ద్వారా నాకు అనుగ్రహించబడింది అంటున్నాడు. అవును, నిన్ను ప్రేమించినటువంటి క్రీస్తు నీ కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు. మత్తయి సువార్త 10వ అధ్యాయము 38వ వచనంలో యేసు ప్రభువారు అంటున్న మాట ఏమిటో తెలుసా? ఎవడైనను నన్ను వెంబడింపగోరిన యెడల సమస్తాన్ని ఉపేక్షించి తన సిలువెత్తుకొని నన్ను వెంబడించాలి. నీ సిలువెత్తుకొని నువ్వు ప్రభుని వెంబడించాలి. ఎందుకంటే లోకం సిలువను చూడడానికి ఇష్టపడటం లేదు. ఎవరైతే సిలువను చూస్తారో, సిలువను చూచిన వారి జీవితాలు రూపాంతరపరచబడుతున్నాయి. ఎవరైతే సిలువ చెంతకు వస్తున్నారో వారి జీవితాలు విలువైనవిగా మార్చబడుతున్నాయి. సిలువ ఉంది గనుకే మన జీవితానికి విలువ వచ్చింది. లేకపోతే ఎక్కడ వారమో, ఎక్కడుండేవారమో. నా ప్రియమైనటువంటి వారులారా, ఈ దినాల్లో ప్రభుత్వం కూడా అంగీకరించలేకపోతుంది సిలువ సువార్త. ప్రభుత్వమే దుర్వ్యసనాలకు మనుషులను ప్రోత్సహించి లైసెన్సులు ఇచ్చి సమాజంలో చెడ్డవారిగా బ్రతకడానికి విచ్చలవిడి కలిగిన స్వేచ్ఛనిస్తూ ఉంది. కానీ సిలువను గూర్చిన వార్త ఉంది, సిలువ ఉన్నదే. ఆ సిలువను గూర్చిన వార్త నశించిపోతున్న మానవాళిని
పాపము నుండి శాపము నుండి విమోచించడానికి అది శక్తిగా లోకంలో పనిచేస్తూ ఉంది. దేవుడు తన శక్తిని సువార్త ద్వారా అనేకుల జీవితాలకు పంపించి రూపాంతర అనుభవంలోనికి నడిపిస్తున్నాడు. వ్యభిచారులు మార్పు చెందుతున్నారు, త్రాగుబోతులు మార్పు చెందుతున్నారు, జోదగాళ్ళు మార్పు చెందుతున్నారు, దొంగలు మార్పు చెందుతున్నారు. పరిశుద్ధమైన జీవితాన్ని వారు జీవించడానికి సిలువ ఎంతగానో ఉపయోగపడుతూ ఉంది. ఆ సిలువను గూర్చిన వార్త నశించుతున్న వారికి వెరుతనం కానీ, రక్షించబడుతున్న మనకు దేవుని శక్తి, ఆ శక్తి చేత మనం ఈ లోకములో దేవుని బిడలగా జీవిస్తున్నాం. యోహాను పత్రికలో అంటాడు, మొదటి పత్రికలో, మీ విశ్వాసము లోకమును జయించిన విజయము. మీ విశ్వాసమే లోకాన్ని జయించిన విజయం. లోకాన్ని జయించడానికి విశ్వాసం నీకు ఇవ్వబడింది. ఆ విశ్వాసము సిలువ దగ్గరకు వచ్చిన నాటి నుండి నీలో నాటబడి అది దినదినము కూడా విస్తరించి వృద్ధిలోనికి వచ్చి ఆ విశ్వాసము నువ్వు లోకాన్ని జయించగలిగేటట్లుగా చేస్తుంది. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీవు సిలువెత్తుకొని ప్రభువును వెంబడించవలసినటువంటి వారుగా ఉన్నావు అని చెప్పి దేవుని యొక్క వాక్యం తెలియచేస్తుంది. ప్రభువును వెంబడించాలంటే సమస్తాన్ని ఉపేక్షించుకొని వెనుకున్నవి మరిచి ముందున్న వాటిగా వేగురు పడుతూ ఈ లోకమును పెంటతో సమానంగా ఎంచుకొని ముందుకు వెళ్ళవలసిన వ్యక్తిగా ఉన్నావు. ఏమీ లేదు ఈ లోకంలో, వస్తాయేం తేలేదు, పోతాయేమీ తీసుకునేవాళ్ళు. ఎంత గొప్ప ఆస్తిపరుడైనా, ఎంత గొప్ప స్థితి కలిగిన వాడైనా ఒట్టి ఊపిరి కన్నలకనగా ఉన్నాడు. అల్పమైన వారమే, స్వల్ప జీవితమే మనది. గడ్డి పువ్వు లాంటిదే, ఉదయం వికసిస్తుంది, సాయంకాలం వాడిపోతుంది. స్థిరత్వం కలిగిన వారం కాదు. నిలువరమైన పట్టణం మనకెక్కడ లేదు. మన పౌరత్వం పరలోకములో ఉంది. సిలువెత్తుకుని నీవు ప్రభువును వెంబడిస్తున్నప్పుడు దేవుని బిడ్డ, నీ పౌరత్వము పరలోకములో ఉన్నది కనుక అక్కడ నీవు రాజ్యాన్ని స్వతంత్రించుకోవడానికి దేవుని ఆత్మచేత నువ్వు నడిపించబడతా ఉంటావు. సిలువెత్తుకున్నటువంటి వాడు ఏం చేయాలో తెలుసా? హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలోంచి ఇలాగున తెలుపుతున్నాడు అపోస్తలుడైన పౌలు. అంటాడు కదా, సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడు నేను యేసు వైపుకు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములు ఓపికతో పరిగెత్తుదుము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానము నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఆ సిలువను సహించేటువంటి వారుగా ఉన్న మీరు కూడా, మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుగకయు ఉండినట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారమంతా ఓర్చుకుని ఆయనను తలంచుకోవాలి, యేసును తలంచుకోవాలి. దేవుని బిడ్డలారా, ఎందుకంటే మీరు పాపంతో పోరాడుటలో రక్తము కారినంతగా ఎక్కువని మీరు ఎదిరింపలేదు అంటున్నాడు. మీ ప్రాణాలను విసుగనివ్వక, మీరు అలసట చెందక, పాపాత్ములు తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారం అంతా ఓర్చుకున్న ఆ యేసుని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే ఆయన సిలువను సహించాడు, అవమానాన్ని నిర్లక్ష్యపెట్టాడు. సిలువను నువ్వు సహిస్తూ నీ సిలువెత్తుకొని నువ్వు ప్రభువును వెంబడిస్తున్నప్పుడు లోకం మిమ్మల్ని ద్వేషిస్తుంది. అప్పుడు మీరు ఆశ్చర్యపోకండి, ఎందుకంటే మీకన్నా ముందుగా లోకం నన్ను ద్వేషించింది అని ప్రభు అంటున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు సిలువెత్తుకుని ప్రభువుని వెంబడించాలి. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, నేను క్రీస్తుతో కూడా సిలువేయబడి ఉన్నాను, ఇక జీవించువాడని నేను కాను. ఎలాగట? సిలువను మోసేవాడు ఏం చేయాలంటే, గల్తీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 24వ వచనంలో ఇలాగున రాయబడి ఉంది, క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. శరీరేచ్ఛలకు సిలువ వేయుట, శరీర కార్యములు నెరవేర్చడానికి నీవు లోక సంబంధివి కాదు. ఈ లోకములోంచి ప్రత్యేకించబడినటువంటి దేవుని యొక్క బిడ్డవు. క్రీస్తు నీ కొరకు తన ప్రాణాన్ని అర్పించడం ద్వారా దేవుని సొత్తుగా నీవు కొనబడినటువంటి వ్యక్తివి. మీరు విలువ పెట్టి కొనబడ్డారు. మీరు మీ సొత్తు కారు, మీరు దేవుని యొక్క సొత్తు ఉన్నారు.
కాబట్టి క్రీస్తు యేసు యొక్క సంబంధులు శరీరమును దాని ఇచ్చలతో కూడా సిలువేశారు. ఈ శరీరము ఏం చేస్తుందంటే సుఖాన్ని కోరుతుంది, ప్రభువుని వెంబడించనివ్వదు, లోకాన్ని ఇష్టపడుతుంది. ఎందుకంటే లోకానికి ఆకర్షితురాలు అవుతుంది. లోకము దుష్టుడి స్వాధీనంలో ఉంది. లోకం దుష్టుడి స్వాధీనంలో ఉంది కాబట్టి బలహీనత కలిగినటువంటి ఈ శరీరము లోకాకర్షణలకు లోనైపోతూ ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన సిలువ వైపుకు చూసినప్పుడు నువ్వు సమస్తమును కూడా ఉపేక్షించి, సమస్తాన్ని పరిత్యజించి నీ సిలువెత్తుకొని ఆయనను వెంబడిస్తావు. శరీర క్రియలు మనకు తెలుసు కదా. శరీర క్రియల గురించి, శరీర కార్యాల గురించి ఇదే అధ్యాయంలో పై మాటలు అంటాడు. అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విముతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి, వీటన్నిటిని కూడా శరీర కార్యములుగా ఎంచుతూ ఉంది దేవుని యొక్క వాక్యం. ఈ కార్యాలన్నీ నీలో పరిశుద్ధతను పాడు చేస్తాయి. ఈ శరీర కార్యాలన్నీ కూడా నీలో యథార్థతను పాడు చేస్తాయి. నిన్ను నీతిమంతునిగా ఉండనివో ప్రియదేవుని బిడ్డలారా. అందుగురించి వాక్యంలో రాయబడింది, నీవు దేవుని నీతి యగునట్లుగా ఆయన నీ కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు. నీవు దేవుని నీతి యగునట్లు, నిన్ను దేవుని నీతిగా ఆయన ఎంచుతూ నీ కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. కాబట్టి సిలువ వేయబడినటువంటి వారు, యేసుక్రీస్తు కూడా సిలువ వేయబడిన వారుగా ఉన్నటువంటి వారు తమ యొక్క శరీరేచ్ఛలను వారు సిలువ వేస్తారు. 6వ అధ్యాయము గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనంలో మనం చూసినట్లయితే, మన ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందు అతిశయించుట నాకు దూరమవునుగాక. దానివలన నాకు లోకమునకు నేనును సిలువ వేయబడి ఉన్నాము అంటున్నాడు. నేను లోకానికి, లోకము నాకు కూడా సిలువ వేయబడి ఉన్నాము అంటున్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందు కూడా నేను అతిశయపడను. ఎందుకంటే నేను లోకము నాకును సిలువ వేయబడ్డాము. కాబట్టి లోకములోంచి నేను ప్రత్యేకించబడినటువంటి వాడను. లోకాన్ని ప్రేమించిన వాడిని కాను. ఇహలోక స్నేహాన్ని ఆశించినటువంటి వాడిని కాను. లోకంలో దొరికేటువంటి తాత్కాలికమైనటువంటి ఆనందం కోసం పరుగులు పెట్టేవాడిని కాదు. నేను నన్ను పిలిచిన వాని చిత్తమని ఎరిగిన వాడను. నేను అనేకుల మధ్య, అధికారుల మధ్య, రాజుల మధ్య, అనేక మంది మధ్య ఆయన కొరకు సాక్షిగా నిలబడాలని నన్ను పిలిచిన నా దేవుని సిలువ యందు తప్ప మరి దేని యందు కూడా నేను అతిశయపడలేదు. ఆ దేని యందు అతిశయపడితే ఆ అతిశయం నాకు దూరమవునుగాక. నేను లోకానికి, లోకము నాకును కూడా మేము సిలువ వేయబడ్డాము అంటున్నాడు. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాను అని చెప్తూ అంటున్నాడు, శరీరమును, నా శరీరెచ్చలను ఆయనతో పాటు సిలువ వేశాను. అంతేకాకుండా లోకానికి నాకు లోకము సిలువ వేయబడ్డాము అని అంటున్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 6వ వచనంలో, రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 6వ వచనంలో మరొక మాటను మాట్లాడుతున్నాడు పౌలు. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనంలో, ఏమనగా మనం ఇంకను పాపమునకు దాసులము కాకుండుటకు పాప శరీరము నిరర్ధకమగనట్లు మన ప్రాచీన స్వభావమును ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదుము. ప్రాచీన స్వభావము సిలువ వేయబడట. ప్రాచీన స్వభావం అంటే ఏమిటంటే ప్రియదేవుని బిడ్డలారా, ప్రాచీన మునుపటి క్రియల విషయంలో మనం ఆలోచన చేసినట్లయితే, ఇలాగున తీతు పత్రికలోనికి మనం వెళ్ళినప్పుడు తీతు పత్రికలో గొప్ప ఆశీర్వాదకరమైన మాటను తెలియచేస్తున్నాడు. ఎందుకనగా తీతు పత్రిక 3వ అధ్యాయము 2వ వచనంలో 3వ వచనం నుంచి ఇలాగ రాయబడింది, ఎందుకనగా మనము కూడా మునుపు అవివేకులమును, అవిధేయులమును, మోసపోయిన వారమును, నానా విధములైన దురాశలకును, భోగములకును దాసులయ్యండి, దుష్టత్వమందును, అసూయందును కాలము గడుపుతూ అసహ్యులమై ఒకరినొకడు ద్వేషించుకుంటుమే కానీ మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక తన కనికరము చెప్పునే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగు చేయటం ద్వారాను
మనలను రక్షించను. పాత స్వభావము సిలువ వేయబడిన, ప్రాచీన స్వభావము సిలువ వేయబడినప్పుడు నూతన స్వభావము మనలో కలుగుతుంది. అది పరిశుద్ధాత్మ ద్వారా మనకు అనుగ్రహించబడుతుంది. పునర్జన్మ సంబంధ స్నానము ద్వారా పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము అనుగ్రహిస్తున్నాడు. పునర్జన్మ సంబంధ స్నానం అనగా బాప్తిస్మము ద్వారా మనలను పవిత్రపరిచి పరిశుద్ధాత్మ దేవుడు మనకు నూతన స్వభావాన్ని అనుగ్రహిస్తున్నాడు. మునుపు మనము చెడిపోయిన వారుగా, అసహ్యులముగా, అసూయతో కాలం గడుపుతున్నప్పుడు దేవుడు మనలను జ్ఞాపకం చేసుకొని ఆయన బిడ్డలముగా మనం ఉండాలని మన పాపములన్నిటిని కూడా ఆయన పరిహరించినటువంటి రీతిగా మనం చూస్తూ ఉన్నాము ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి ఇక్కడ సిలువ వేయబడినటువంటి యేసును మనము వెంబడించాలి అంటే మనము కూడా సిలువ వేయబడాలి. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను అంటున్నాడు. సిలువ వేయబట్టకు గల కారణం ఏంటంటే మన పాపములు, మన శాపములు, మన దోషములు, మన అపరాధములు ఇవే క్రీస్తుని సిలువకు అప్పగించాయి. ఆయన సిలువ మరణము పొంది ఉన్నాడు. కాబట్టి ఆయన పొందినటువంటి సిలువ మరణము మనలో పునరుజ్జీవాన్ని అనుగ్రహించింది. ఒక భక్తురాలు చెప్పిన మాట నేను విన్నాను. పశ్చాత్తాపము ఉజ్జీవాన్ని పుట్టిస్తుందట. పశ్చాత్తాపం అనేది నీ బ్రతుకులో ఉజ్జీవాన్ని పుట్టిస్తుంది. పశ్చాత్తాపం ఎలా కలుగుతుంది అని ఆలోచించినట్లయితే సిలువ చెంతకు వచ్చినప్పుడు పశ్చాత్తాపం కలుగుతుంది. సిలువను చూడనంతసేపు నీలో పశ్చాత్తాపం కలగదు. సిలువ చెంతకు రానంతసేపు నీలో పశ్చాత్తాపం కలగదు. కానీ ఎప్పుడైతే సిలువలో ఉన్న యేసుని నువ్వు చూస్తావో, ఎప్పుడైతే సిలువ వేయబడిన యేసుని నువ్వు కనుగొంటావో, అప్పుడు నీ యథార్థమైనటువంటి స్థితి నీకు జ్ఞాపకం వస్తుంది. నీవు పాపముల విషయమై పశ్చాత్తాపడతావు. ఎప్పుడైతే పాపముల విషయం పశ్చాత్తాపడడం ప్రారంభిస్తావో ఉజ్జీవం అనేది నీలో నుండి ప్రారంభమవుతుంది. కాబట్టి నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము, కానీ రక్షించబడుతున్న మనకు దేవుని శక్తిగా ఉంది. ఆ దేవుని శక్తిని పొందుకుని నీవు ఈ లోకంలో అయిన సాక్షిగా నిలబడతావు. ఆ సిలువ శక్తిని పొందుకుని నీవు దేవుని కొరకు నిలబడతావు. ఆ సిలువ శక్తిని పొందుకొని అవసరమైతే దేవుని కొరకు ప్రాణం పెట్టడానికైనా నువ్వు సిద్ధంగా ఉంటావు. ఈ మాటలు వింటున్న నా ప్రియమైన దేవుని బిడ్డ, సిలువ శక్తిని ఎరుగు. సిలువ మోయడానికి నిరంతరము నువ్వు సిద్ధపాటు చేసుకో. ఎందుకంటే సిలువ వేయబడినటువంటి నజరేయుడని యేసు, ఆయన యూదులకు రాజు అని సిలువ పైన పిలాతు ఆ బోర్డుని తగిలించాడు, పేరును రాయించి అక్కడ తగిలించాడు సిలువ పైన, యూదుల రాజు అని. ఆయన యూదులకు రాజుగా ఆ రోజున ప్రాణం పెట్టాడు. సర్వలోక రక్షకుడిగా ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచాడు. సిలువ వేయబడినటువంటి యేసుని నువ్వు గుర్తెరిగినట్లయితే దేవుని బిడ్డలారా, ఆ సిలువలో నుండి నీకు విజయం కలగటం ప్రారంభమవుతుంది. ఫిలిప్పీ పత్రికలు అంటాడు కదా, అనేకులు 3వ అధ్యాయం 18 అనేకులు క్రీస్తు సిలువకు శత్రువులుగా నడుచుకుంటున్నారట. అనేకులు క్రీస్తు సిలువకు శత్రువులుగా నడుచుకుంటున్నారు. క్రీస్తు సిలువ వేయబడలేదని కొంతమంది, క్రీస్తు కాశ్మీర్కి వచ్చి వెళ్ళాడని కొంతమంది, క్రీస్తు స్థానంలో ఎవరో చనిపోయారని కొంతమంది, అసలు క్రీస్తు ప్రభువారు సిలువే వేయబడలేదు, ఆయన దేవుని చెంతకు ఎత్తబడ్డాడు అని కొంతమంది. కానీ పౌలు భక్తుడు ఏమంటాడు తెలుసా? ఆయన కృపను నేను నిరర్ధకం చేయను, నేను ఇప్పుడు జీవించుచున్న ఏ జీవితము అని చెప్పి ఈ జీవితాన్ని గురించి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు నేను జీవించుచున్న ఈ జీవితము క్రీస్తు నన్ను ప్రేమించి నా కొరకు ప్రాణం పెట్టడం వలన, తన్ను తాను అప్పగించుకోవడం వలన విశ్వాసం ద్వారా నేను జీవిస్తున్నాను. కాబట్టి ఈ కృపను నేను నిరర్ధకం చేయను అంటున్నాడు. జీవించేది నేను కాదు, నా యందు క్రీస్తు జీవిస్తున్నాడు. క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన ప్రియ దేవుని బిడ్డ, నీలో ఎవరు జీవిస్తున్నారు? క్రీస్తులోనికి బాప్తిస్మము పొందినటువంటి మీరందరూ క్రీస్తును ధరించుకున్నారంటున్నారు. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 27వ వచనంలో చూసినట్లయితే,
క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ క్రీస్తుని ధరించుకొని ఉన్నారు. మీరు క్రీస్తు సంబంధులు అంటున్నాడు. క్రీస్తుని ధరించుకున్న నీవు క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డావా? ఆయనతో సిలువ వేయబడాలి, ఆయనతో పాతి పెట్టబడాలి, ఆయనతో లేపబడాలి. క్రీస్తును అంగీకరించినటువంటి వాడు క్రీస్తుతో కూడా సిలువ వేయబడిన వాడుగా ఉంటాడు. క్రీస్తును అంగీకరించిన వాడు క్రీస్తుతో కూడా పాతి పెట్టబడినటువంటి వాడుగా ఉంటాడు. క్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి వాడు క్రీస్తుతో కూడా లేపబడిన వాడుగా ఉంటాడు. నా ప్రియ దేవుని బిడ్డ, నీవు క్రీస్తుతో కూడా సిలువ వేయబడిన వ్యక్తిగా ఉన్నావా? లేక ఇంకాను నీ చిత్తాన్ని నెరవేర్చుకుంటూనే ఉన్నావా? నా ఇష్టం, నా ఇష్టం, నా జీవితం, నా ఇష్టం అనుకుంటూ నీవు కాలాన్ని గడుపుతున్నావేమో. నీవు జీవించుచున్న జీవితము క్రీస్తు నీకు తన్ను తాను అప్పగించుకోవడం వల్ల అనుగ్రహించబడింది. ఆ విషయాన్ని గుర్తించు. క్రీస్తుని వెంబడించాలి అనంటే శరీరేచ్ఛలను సిలువ వేయాలి. క్రీస్తుని వెంబడించాలంటే లోకంలోకి నీవు లోకానికి సిలువ వేయబడాలి. నువ్వు క్రీస్తుని వెంబడించాలి అనంటే నీ ప్రాచీన స్వభావము క్రీస్తుతో కూడా సిలువ వేయబడాలి. తద్వారా పునర్జన్మ సంబంధ స్నానము ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు నీకు నూతన నవీన స్వభావాన్ని నీకు ఇస్తాడు. ఆ నవీన స్వభావము క్రీస్తు యేసు స్వరూప్యములోనికి నిన్ను మారుస్తూ ఉంది. అంతేకాకుండా సిలువెత్తుకొని ఆయనను వెంబడించాలి. ఆయనను వెంబడించే వ్యక్తిగా నువ్వు ఉన్నప్పుడు సిలువ ద్వారా గొప్ప విజయాన్ని నువ్వు చూస్తావు. సిలువే నీ జీవితానికి విలువనిచ్చేది. విలువ లేకుండా జీవిస్తున్నావేమో, విలువ లేనటువంటి జీవితమును గడుపుతున్నావేమో. సిలువ యొద్దకు రా, నీ స్థితి మారుస్తాడు, నీ జీవితానికి విలువనిస్తాడు. యేసు రక్తము ప్రతి పాపము నుండి నిన్ను పవిత్రపరిచి గొప్ప జయ జీవితాన్ని నీకు ఇస్తుంది. పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోగలిగే కృపను నీకు అనుగ్రహిస్తూ ఉంది. యేసు రక్తము పాపం నుండి నిన్ను విమోచిస్తే, యేసు ప్రభు వారి యొక్క సిలువ లోకంలోంచి నిన్ను ప్రత్యేకపరిచి దేవుని బిడ్డగా నిన్ను లోకంలో బ్రతికేటట్లు చేస్తుంది. అలాంటి ఉత్తమమైన జీవితం నువ్వు కోరుకుంటున్నావా? దేవుడు నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. అలాగైతే సమయంలో నాతో కలిసి ప్రార్థనలు ఏకీభవించు. ప్రేమగల మా తండ్రి, దయగల మా యేసయ్యా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. సిలువ వేయబడిన క్రీస్తును మేము ప్రకటిస్తున్నామని పౌలు చెబుతూ, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, జీవించేది నేను కాదు, ఈ క్రీస్తు నాయందు జీవిస్తున్నాడు. ఇప్పుడు శరీరం అందు నేను జీవించున్న ఈ జీవితం దేవుడు తన కుమారుని నా కొరకు అప్పగించుకోవటం ద్వారా కలిగిన విశ్వాసం ద్వారా జీవిస్తున్నాను అని, ఇదిగో ప్రభువా, సిలువను గూర్చినటువంటి నీ బలియాగము గూర్చినటువంటి మాటను తెలియచేస్తున్న పౌలును బట్టి నీకు వందనాలు. ఇదిగో శరీరేచ్ఛలతో సిలువేయబడాలి. లోకానికి నేను లోకానికి సిలువేయబడ్డామని, ప్రాచీన స్వభావం సిలువేయబడి నూతన స్వభావం కలిగిన వారుగా ఉన్నామని చెప్తున్నాడు. దేవా, ఇదిగో ప్రభువా, మమ్మల్ని దేవుని నీతిగా చేయడానికి మా కొరకు నువ్వు సిలువలో రక్తాన్ని కార్చి ప్రాణం పెట్టి మా కొరకు సమాధి చేయబడి మూడవ దినాన్ని తిరిగి లేచావు. ఆ పునరుద్ధాన శక్తి ఈ వాక్యాన్ని వింటున్నటువంటి ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను తాకును గాక. ఇప్పుడే ఈ బిడ్డలందరినీ దీవించండి ప్రభువా. ఈ కార్యక్రమం ద్వారా నీ బిడ్డలు అన్ని విషయాలు అత్యధికమైన విజయం పొందుకున్నట్లు సహాయం చేయండి. కూడిన వారిలో రోగులుంటే ముట్టు స్వస్థపరచండి, బలహీనులుంటే బలపరచండి. నీ బిడ్డలు ఆయన ఏ అవసరతలు ఉన్నారో వారి అవసరాలు తీర్చండి. వీరి కోరికలు సిద్ధింపజేసి వీరి మనోభిష్టమును సఫలపరిచి శ్రేష్కరమైన ఆశీర్వాదాలతో వీరిని ఎదుర్కొనండి. నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.